హాయ్ ఫ్రెండ్స్. నమస్తే అందరికీ. దిస్ ఈజ్ మాధవి నరసింహ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను మీకు చూపించబోయేది ఓట్స్‌తో చేసుకునే దోస అనమాట. దోస అనుకోండి, అట్లు అనుకోండి. నేనైతే అట్టు అనే అంటాను. ఓట్స్ అట్లనమాట. దీనికోసం ఒక కప్పు ఓట్స్ తీసుకోవాలండి. ఒక కప్పు మినపప్పు తీసుకోండి. ఇందులోకి ఇప్పుడు ఒక పావు కప్పు పచ్చిశనగపప్పు వేసుకోండి. అండ్ ఒక కప్పు బియ్యం వేసుకోండి. కొద్దిగా మెంతులు వేసుకోండి. మెంతులు వేసుకుంటే ఫెర్మెంట్ బాగా అవుతుంది. వీటిని 2-3 సార్లు శుభ్రంగా కడిగి పప్పులన్నీ మునిగే వరకు వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోవాలి. మినిమం 5-6 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఇవి నేను డ్యూటీకెళ్ళే ముందు నానబెట్టి ఎళ్తాను మార్నింగ్. ఈవినింగ్ వచ్చిన తర్వాత ఇలా మిక్సీలో పిండి పట్టుకుంటానండి. ఇప్పుడు మనం దీన్నంతా కూడా మిక్సీ గిన్నెలో వేసి మెత్తని పిండిలాగా పట్టుకోవాలనమాట. ఓట్స్ హెల్త్‌కి చాలా మంచిదండి. దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల ఎవరైనా సరే డైటింగ్ చేయాలనుకునే వాళ్ళు గానీ, లేదు అంటే గనక కొద్దిగా ఈవినింగ్ టైము అన్నాన్ని అవాయిడ్ చేసి ఇలా ఈ ఓట్స్‌తో ఒక 2 దోసలు తిన్నారనుకోండి, మీకు కడుపు నిండుగా ఉంటుంది. ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల నెక్స్ట్ హెల్త్‌కి మీరు డైట్ మెయింటైన్ చేయడానికి కూడా యూజ్ అవుతుందండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టిన దీన్ని చేత్తోనే ఓ 2 నిమిషాల పాటు కలిపితే ఫెర్మెంట్ బాగా అవుతుందనమాట. చూసారా? మార్నింగ్‌కి పిండి ఎలా పులిసిందో, గంటెతో కంటే చేత్తో కలిపితేనే మనకి పిండనేది ఎయిర్ ఫార్మ్ అయ్యి మంచిగా పులుస్తుంది. గ్రైండర్‌లో పిండయితే గనక పిండికి మంచిగానే ఒదుగుతుందండి. నేను మిక్సీలో చేస్తాను కాబట్టి చేత్తో ఒక 2-3 సార్లు పిండి హీట్‌ని తగ్గించడానికి మనం చేత్తో చేయాలనమాట. ఇప్పుడు దీనికి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని, మీకు వాటర్ ఏమైనా అవసరం అవుతాయి అని అనుకుంటే కొన్ని వాటర్ ఏసుకొని, ఇలా అట్లు పిండిలాగా కలిపేసుకోవడమే. చూసారు కదా! ఇంకా అట్లు వేయడానికి మన పిండి రెడీ అయిపోయింది. ఇట్లా నేనైతే పలచగా అయితే వేయట్లేదండి. మరీ పలచగా వేసామనుకోండి, మనకి క్రిస్పీనెస్‌గా వస్తాయి. బట్ ఇందులో ఉండే పోషక పదార్థాలన్నీ మనకి అందాలి అంటే గనక, మనం అట్లుని ఇలా కొంచెం మాడ్చినట్టుగా కాకుండా మందంగా వేసుకుంటే మనకి ఇందులో ఉండే పోషక విలువలనేవి అందుతాయన్నమాట. కొంతమందేంటంటే పల్చగా ఆహ్, చేసుకుంటారు కదా అట్లు. అలా చేయడం వల్ల ఏంటంటే అది ఫ్రై అయిపోతుంది. ఇంక అందులో మనకి పోషక విలువలేముంటాయి? ఇలా మనకి కొంచెం మందంగా వేసుకొని నెయ్యితో యేసుకుంటే ఇంకా హెల్త్‌కి మంచిదనమాట. చూసారు కదా! కొద్దిగా ఎక్కువ మనం కాల్చుకోవాలనుకుంటే దీన్నే ఒక 2 నిమిషాలు ఉంచితే ఇట్లా కాలుతుంది. అండ్ ఇక్కడ మనం ఎన్ని దోసలు కావాలో అన్ని దోసలు వేసేసుకొని, మిగతా పిండి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే మనకి కావాల్సినప్పుడు వేసుకోవచ్చు తర్వాత. నేనైతే ఏ రోజుది ఆ రోజే ప్రిపేర్ చేసుకుంటాను గాబట్టి మాకు సరిపోతుంది. చూసారు కదండీ! ఈజీగా తయారయ్యే ఓట్స్ దోస. మీకు నచ్చితే ఒకసారి ఇంట్లో మీరు ట్రై చేయండి. అండ్ ఓట్స్‌తో ఎన్ని రకాల వంటలు చేయొచ్చో అవన్నీ కూడా నెక్స్ట్ నా ఛానల్‌లో నేను అప్‌లోడ్ చేస్తాను. మరిన్ని ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని ఫాలో అవ్వండి. అండ్ వీడియోస్ నచ్చితే గనక చిన్న లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీరిచ్చే సపోర్ట్ నాకు మోటివేషన్‌గా కూడా ఉంటుందనమాట. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీ వరకు చేరింది అననంటే గనక మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారనేది కూడా చిన్న కామెంట్ చేయండి. అండ్ వీటన్నిటిని మనం ఇంకా అట్లు వేసేసుకొని మీరు చట్నీతోనన్నా తినొచ్చు. లేదు అంటే గనక ఇంట్లో ఉండే ఆవకాయి, మాగాయి వేటితోనైనా తినొచ్చండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. నేనైతే నేతి బీరకాయ పచ్చడితో తింటున్నాను. అన్నట్టు మన ఛానల్‌లో ఈ అట్ల కంటే ముందు నేతి బీరకాయ పచ్చడి కూడా ఉందండి వీడియో. ఆ వీడియో కూడా చూడండి ఎలా చేయాలో. అండ్ నచ్చితే గనక చిన్న లైక్ చేసి వెళ్ళండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.